హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్రౌండ్ క్లాక్. నేనండి మీ సౌమ్య. ఇవాల్టి రెసిపీ సేమియా పులిహోర. పిల్లలు పెద్దలు ఎవరైనా సరే రోజు ఒకే రకమైన ఆహార పదార్థాలు తినాలంటే అబ్బా బోరు అనేస్తుంటారు, ముఖ్యంగా టిఫిన్స్కి. అందుకని నేను సేమియాతో ఇలా తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను, కొద్దిగా ఆయిల్ వేసి. మీరు కావాలంటే ఫ్రైడ్ సేమియా తీసుకుంటే ఇలా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. నేనైతే ముందుగా సేమియానైతే ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. ఇలాగా ముందుగా మనము స్టవ్ వెలిగించి నేను ఇలాగా సేమియాని అంతా కూడా ఫ్రై చేసుకొని తర్వాత ఇంకొకటి దలసరి గిన్నె పెట్టుకొని అందులోకి 1 లీటర్ నీరు వేసుకొని, నీరు కొద్దిగా మరిగిన తర్వాత పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం నూనె కూడా వేసుకొని బాగా మరిగించాలి. మరిగించిన తర్వాత నేను ఎందుకంటే ఆల్రెడీ ఫ్రైడ్ సేమియా తీసుకోలే కాబట్టి ఒకవైపు సేమియాని ఫ్రై చేసుకుంటున్నాను. అది ఫ్రై అయిన తర్వాత ఈ మరిగిన నీటిని ఇందులోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 5 నిమిషాలు అలాగే కొద్దిగా మనము ఆ ఉడికిన వేడిగా ఉన్న నీళ్ళు మనం వేసామంటే సేమియా బాగా ఉడుకుతుంది. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మనము చిల్లులు గిన్నెలోకి వేసుకొని ఇలా నీటిని వడగట్టుకొని చల్లటి నీటిని అందులోకి పోసుకున్నామంటే మనకి ఒకటికొకటి అంటుకోకుండా సేమియా అయితే పొడి పొడిగా వస్తుంది. అలాగే ఈ సేమియాని నీరు వేసాను కదా, కొద్దిగా పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోకి నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకోవచ్చు, మనకి ఆప్షనల్. తర్వాత పోపు దినుసులను యాడ్ చేసుకోవాలి. నేను ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి వేసుకొని బాగా వేయించుకుంటున్నాను. కొద్దిసేపు అలాగే 5 మినిట్స్ వేయించుకున్నామంటే క్రిస్పీగా ఉంటాయి. ఇందులోకి పచ్చిమిర్చి రెబ్బలు అలాగే కరివేపాకును కూడా వేసుకొని వేయించుకొని జీడిపప్పుని కూడా వేసుకోవాలి. కావాలంటే వేరుశనగ గుళ్ళు కూడా వేసుకోవచ్చు, నేను జీడిపప్పు మాత్రమే వేసుకుంటున్నాను. ఇంగువ వేసుకోవచ్చు, నేను ఇంగువ వేయడం మర్చిపోయాను. ఇప్పుడు కొద్దిగా ఉప్పుని కూడా వేసుకొని ఇలాగ కలుపుకున్నామంటే మనము సేమియా ఆల్రెడీ చల్లారిన సేమియా పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి మిక్స్ చేసుకోవడమే. ఎందుకంటే నేను ఆల్రెడీ సేమియాలోకి ఉప్పు వేసి ఉడకపెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా ఉప్పునైతే వేసుకున్నాను. ఇలా సేమియానంతా కూడా కలుపుకోవాలి. మనకి సేమియా అయితే పొడి పొడిగా రావాలంటే మనము కొద్దిగా చల్లారిన తర్వాత అయితే పొడి పొడిగా వస్తుంది. అప్పుడు కొద్దిగా నిమ్మరసం కూడా పిండుకొని కలుపుకున్నామంటే మనకి సేమియా చాలా చక్కగా పొడి పొడిగా వస్తుంది. కొద్దిగా కొత్తిమీరతో సర్వ్ చేసుకున్నామంటే చక్కగా సేమియా పులిహోర అయితే రెడీ అయిపోతుంది. మనం ఎప్పుడైనా కానీ ఇలా సేమియా పులిహోర చేయడం వల్ల నిమ్మకాయ పిండుకుంటే పొడి పొడిగా వస్తుంది. అలాగే సేమియాను చల్లారాక తిన్నామంటే ఇంకా పొడి పొడిగానే ఉంటుంది. ఇప్పుడైతే సేమియాని మనము ఈ పులిహోర సేమియా పులిహోరని స్నాక్స్గా కూడా ఈవినింగ్ చేసుకోవచ్చు. మీకు కూడా ఇది నచ్చింటుంది అనుకుంటాను. పిల్లలకి టిఫిన్గా లేదా స్నాక్స్కి లేదా లంచ్ బాక్స్కి కూడా ఇది మంచి ఎంపిక అని చెప్పుకోవచ్చు. కొత్తిమీర మన ఇష్టపడే వాళ్ళైతే ఎంత ఎక్కువగా జల్లుకున్నా కూడాను అంత టేస్టీగా ఉంటుంది. నిమ్మపండు కూడా అంతే, మీకు నిమ్మపండు ఇష్టపడే వాళ్ళైతే చక్కగా ఇంకొద్దిగా కూడాను రసాన్ని వేసుకోవచ్చు. ఈ చక్కనైన సేమియా పులిహోర మీకు నచ్చింటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది. నిమ్మకాయ సేమియా పులిహోర మీకు నచ్చింటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్